రైట్, ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీపీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో నిఖేష్ బంధువుల ఇళ్లలోనూ కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు ఏకకాలంలో మరో 20 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. కాగా గతంలోనూ లంచం తీసుకుంటూ నిఖేష్ కుమార్ పట్టుబడినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో నిఖేష్ బంధువుల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు ఏకకాలంలో మరో 20 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. కాగా గతంలోనూ లంచం తీసుకుంటూ నిఖేష్ కుమార్ పట్టుబడినట్లుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శివాని, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం మరో అధికారి అవినీతి మయంలో కూరుకుపోయాడు. అవినీతి చేస్తూ కూడా ఏసీబీ అధికారులకు దొరికిపోయినటువంటి ఘటన అయితే మాత్రం ఈరోజు చోటు చేసుకుందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇరిగేషన్ శాఖలో ఏడబ్ల్యూగా పనిచేస్తున్నటువంటి నిఖేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి అయితే మాత్రం ఆయన చాలా తీవ్రంగా కూడా అక్రమాలకు పాల్పడ్డారు, ఆయన ఎక్కువగా అవినీతి చేస్తున్నారు అంటూ కూడా కొన్ని ఫిర్యాదులు కూడా అందినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఏసీబీ అధికారులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా కూడా దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ఏడబ్ల్యూగా పనిచేస్తున్నటువంటి నిఖేష్ కుమార్ ఇంట్లో అయితే మాత్రం సోదాలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ సోదాలు అనేటువంటి సాయంత్రం వరకు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటికే కేజీల కొద్దీ బంగారం, అంటే ఆయన స్థాయి 2013లో ఆయన ఏడబ్ల్యూగా కూడా ఆయన జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే తంతుగా కూడా చాలామంది దగ్గర లంచాలు తీసుకుంటూనే ఉన్నారు అనేటువంటిది అయితే మాత్రం అధికారులు, ఇటు ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి 30 చోట్ల, అంటే ఆయనకి సంబంధించినటువంటి ఇంటితో పాటు ఆయనకి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో మొత్తంగా మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 30 వరకు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 30 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయనకి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కానివ్వండి, స్నేహితుల ఇళ్లలో కానివ్వండి 30 ప్రాంతాల్లో అయితే సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన గతంలో కూడా ఇదే విధంగా కూడా ఒకరి దగ్గర లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ట్రాక్ రికార్డు కూడా తీస్తున్నారు. సో మొత్తంగా భారీగా ఫామ్ హౌస్లు ఉన్నాయి, చాలా ఎక్కువగా ఫామ్ హౌస్లు ఉన్నాయి, కేజీల కొద్దీ బంగారం ఉంది. ఇప్పటికే 150 కోట్ల వరకు కూడా ఆస్తులు గుర్తించినట్లుగా కూడా ఏసీబీ అధికారుల దగ్గర నుంచి మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సాయంత్రం వరకు కొనసాగేటువంటి ఈ సోదాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కొనసాగిన తర్వాత సాయంత్రం వరకు పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ సాయంత్రం వరకు కూడా 250 కోట్లకి తక్కువ అయితే రాదు అనేటువంటి స్థాయిలో కూడా అధికారులు అంచనా వేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా ఏడబ్ల్యూగా పనిచేస్తున్నటువంటి ఈ నిఖేష్ కుమార్ అయితే మాత్రం ఆయన లైఫ్ మొత్తం కూడా, అంటే ఆయన పనిచేసేటువంటి తీరు మొత్తం కూడా అవినీతిమయంగా మారింది అనేటువంటి కొన్ని రకాలైనటువంటి ఫిర్యాదులు కూడా వచ్చినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. శివాన్, రైట్, అయితే తేజ, నిఖేష్ ఇంట్లోనే కాకుండా వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆ సోదాలు కూడా సాయంత్రం వరకు కొనసాగొచ్చని కూడా తెలుస్తుంది. అయితే సోదాలు అనంతరం వాట్స్ నెక్స్ట్ అనేది ఏంటి, ఏం చేయబోతారు అధికారులు? ఖచ్చితంగా శివాని, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఆయన 2013లో ప్రభుత్వ ఉద్యోగాన్ని, అంటే ఈ విధంగా ఏడబ్ల్యూ ఉద్యోగాన్ని సంపాదించారు, తెచ్చుకున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ అప్పుడు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైనా కానీ ప్రభుత్వ ఎంప్లాయీ వారికి వచ్చేటువంటి శాలరీ, వారికి ఆదాయం ఎంత, వారికి వచ్చేటువంటి జీతభత్యాలు ఎంత, వారి ఆదాయం ఎంత అనేటువంటిది అయితే మాత్రం ఇటు ఏసీబీ అధికారులు చూస్తారు. కానీ ఆదాయానికి మించి మితిమీరినటువంటి ఆస్తులు, అంటే ఇక లంచాలు తీసుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితిగా కూడా, అంటే ఆయన పైన ఆ విధంగా నిఖేష్ కుమార్ పైన ప్రస్తుతం ఎవరింట్లో అయితే సోదాలు జరుగుతున్నాయి, ఏడబ్ల్యూ నిఖేష్ కుమార్ పైన అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినాయని చెప్పి పలుమార్లు గతంలో కూడా ఆయన ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. సాయంత్రం వరకు మీరు అన్నట్లయితే మాత్రం సాయంత్రం వరకు ఈ సోదాలు అయితే కొనసాగబోతున్నాయి. ఇప్పటికే 150 కోట్ల ఆస్తులు గుర్తిస్తే ఇంకా అవి మరో 100 కోట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. మొత్తంగా 30 ప్రాంతాల్లో, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 30 ప్రాంతాల్లో అయితే మాత్రం ఆయనకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కానివ్వండి, ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్
సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా ఇటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటి గురించి కూడా పూర్తిగా ఈ ఆస్తులు ఏ విధంగా వచ్చాయి, ఎలా సంక్రమించాయి, ఎలా కూడబెట్టారు, ఇన్ని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చాయి అనేటువంటిది అయితే మాత్రం చాలా ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకి ఒక్కదానికి కూడా సరైనటువంటి జవాబు ఇవ్వకుండా ఇటు నికేష్ కుమార్ అయితే మాట దాటేస్తున్నారు అన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ సాయంత్రానికి అయితే మాత్రం ఏసీబీ అధికారుల నుంచి ఒక అధికారికంగా ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాలి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ.